సింహసేనుడి లోభిత్వం. పాంచాలం, కళింగం రెండు పక్కపక్క రాజ్యాలు. సింహసేనుడి పాలనలో పాంచాలంలాగే మహేంద్రవర్మ పాలనలో కళింగం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తున్నప్పటికీ ప్రజల్లో మహేంద్రవర్మ కన్నా సింహసేనుడికి మంచి పేరుంది. పాంచాల ప్రజలే కాక కళింగవాసులు కూడా మంచి పరిపాలనా దక్షుడిగా, ప్రజా సంరక్షకుడిగా సింహసేనుణ్ణి అభిమానిస్తారు. మహేంద్రవర్మకు ఇది అర్థమయ్యేది కాదు. పాంచాలం కన్నా కళింగం చాలా పెద్ద రాజ్యం. సింహసేనుడి ఖజానా కన్నా తన ఖజానా పెద్దది. అయినా ప్రజల్లో తనకన్నా అతడి పట్ల ఎక్కువ ప్రేమాభిమానాలున్నాయి. ఎందువల్ల? ఈ ప్రశ్న అప్పుడప్పుడు అతడి మదిలో తలెత్తుతూనే ఉండేది. జవాబు దొరికేది కాదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు సింహసేనుడు వేటకి అడవికి బయలుదేరాడు. కళింగ, పాంచాల రాజ్యాల మధ్య సరిహద్దుగా ఉన్న కీకారణ్యంలో అతడికి ఒక తెల్ల చిరుతపిల్లి కనబడింది. సింహసేనుడు క్షణం ఆలస్యం చేయకుండా తన అశ్వాన్ని ఆ చిరుత వైపు ఉరికించాడు. జంతువులన్నిటిలోకి అత్యంత వేగంగా పరిగెత్తగల ఆ మృగం కనీ కనపడకుండా చెంగు చెంగున గెంతుతూ ముందుకు దూసుకుపోసాగింది. ఎలాగైనా దానిని వేటాడాలన్న పట్టుదలతో అడ్డం వచ్చే తీగల్ని కరవాలంతో ఛేదిస్తూ ఎదురయ్యే పొదల్ని అశ్వలంఘనంతో అధిగమిస్తూ చిరుతను వెంబడించాడు సింహసేనుడు. అలా చాలాసేపు వెంటాడాక ఆ జీవి అతడి కళ్ళు కప్పి మాయమైపోయింది. మరి కనపడలేదు. సింహసేనుడు నిరాశతో నిట్టూర్చాడు. అప్పటికే అతడు బాగా అలసిపోయాడు. అలసటికి తోడు దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. మంచినీళ్ల కోసం అతడు చుట్టూ చూశాడు. అప్పుడతడు ఆ అడవిలో తానెప్పుడూ ప్రవేశించని కొత్త ప్రదేశమదని గ్రహించాడు. సమీపంలో తటాకాలు గాని జలపాతాలు గాని ఉన్న ఛాయలేవీ కనిపించలేదు. దాహంతో మరి ముందుకు సాగలేక ఆయాసంతో నురుగులు కక్కుతున్న అశ్వం మీద నుండి దిగి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. కొంతసేపు సేద తీరాక అతడి అలసట తగ్గింది. కానీ దాహం మరింత ఎక్కువయింది. తన దాహం తీరే మార్గం లేదా అని అతడు ఆలోచిస్తున్న తరుణంలో ఒక బలిష్ఠుడైన వ్యక్తి అశ్వరూఢుడై అక్కడికి వచ్చాడు. సింహసేనుణ్ణి చూడగానే అతడు అశ్వాన్ని దిగి, పాంచాల మహారాజు సింహసేనుల వారికి నా ప్రణామములు అంటూ నమస్కరించాడు. సింహసేనుడు ప్రతినమస్కారం చేస్తూ, ఓయి నీవెవరవు అని ప్రశ్నించాడు. అప్పుడతను, మహారాజా, నేను కళింగపుర వాసిని, చంద్రగుప్త నామధేయుణ్ణి, వర్తకం నా వృత్తి అని జవాబిచ్చాడు. ఇంతలో సింహసేనుడి దృష్టి చంద్రగుప్తుడి గుర్రపుజీనుకు వేళ్లాడుతున్న తోలు సంచిపై పడింది. వెంటనే సింహసేనుడు, ఓయి చంద్రగుప్త, నేను వేటకై ఇటు వచ్చి అలసిపోయాను. నీ దగ్గర నీళ్లుంటే దయచేసి నా దాహాన్ని తీర్చు అన్నాడు. చంద్రగుప్తుడు నీటితో నిండిన తోలు సంచిని తీసి రాజుకు అందిస్తూ, రాజా, నా దగ్గరున్న నీటిని మీకివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేనిచ్చిన దానికి బదులుగా దాని వెలను తీసుకోవటం నా వృత్తి ధర్మం. ఈ నీటి విలువ 1,00,000 వరహాలు అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన రాజు, ఏమిటి, ఒక సంచి నీటి విలువ 1,00,000 వరహాలా అన్నాడు. రాజు మాటలకు చంద్రగుప్తుడు నవ్వి, మహారాజా, నేను ముందే చెప్పాను, వర్తకం నా వృత్తని. నా దగ్గరున్న నీటి విలువ 1,00,000 వరహాలు. మీకిష్టమైతేనే కొనండి, లేకపోతే వద్దు. కొనమని మిమ్మల్ని నేను దౌర్జన్యం చేయటం లేదు కాబట్టి ఇందులో అన్యాయం ఏముంది అన్నాడు. వెంటనే సింహసేనుడు నీటి సంచిని తిరిగి చంద్రగుప్తుడికి ఇచ్చేస్తూ, ఇదిగో నీ నీరు, నాకవసరం లేదు అన్నాడు. చంద్రగుప్తుడు ఆశ్చర్యపోయి, ఏమిటి మహారాజా, పాంచాల రాజ్యానికి రాజై ఉండి ఇంత లోభిత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మీ ఖజానాలోని సంపత్తో పోలిస్తే నేను అడిగిన 1,00,000 వరహాలు ఏపాటివి అన్నాడు. అందుకు సింహసేనుడు, చంద్రగుప్త, నువ్వన్నట్టు పాంచాలానికి రాజును నేనే. కానీ నా ఖజానాలో ఉన్న సొమ్మును నా ఆస్తిగా నేనెప్పుడూ భావించలేదు. అది ప్రజాధనం, ప్రజల అవసరాల కోసం వెచ్చించాల్సిన సంపద. నేనిప్పుడు దాహంతో బాధపడుతున్న మాట నిజమే. ఎలాగో కాస్త ఓపిక తెచ్చుకుని ప్రయాణిస్తే 2-3 గడియల్లో నా రాజ్యాన్ని చేరి దాహాన్ని తీర్చుకోగలను. ఇందుకోసం 1,00,000 వరహాలు ఖర్చు చేయటంలో ఔచిత్యం ఉందా? నీవే ఆలోచించు. నువ్వు అడిగిన 1,00,000 వరహాలతో ఒక జలాశయాన్ని నిర్మించి నా రాజ్యంలోని 1000 గ్రామాల ప్రజల దాహాన్ని శాశ్వతంగా తీర్చవచ్చు. అంతటి విలువైన ప్రజాధనాన్ని నా ఒక్కడి తాత్కాలిక సుఖం కోసం
దుర్వినియోగపరచలేను. ఇది నా లోభిత్వమని నువ్వనుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. సింహసేనుడి మాటలకు సంతోషించిన చంద్రగుప్తుడు, మహారాజా, మీరేమంటారోనన్న కుతూహలంతో అలా మాట్లాడాను. కానీ నాకు ధనాశ కాదు. నిజానికి మీలాంటి ప్రజాపాలకులకు దాహర్తిని తీర్చటం కన్నా నాలాంటి వాడికి కావలసిందేముంది, స్వీకరించండి అంటూ నీటి సంచిని అతడికి అందించాడు. సింహసేనుడు నీటిని తాగి దాహాన్ని తీర్చుకున్నాక అతడి దగ్గర సెలవు తీసుకుని అశ్వాన్ని అధిరోహించి సింహళ దేశం వైపు సాగిపోయాడు. వర్తకుడి రూపంలో వేటకు వచ్చి యాదృచ్ఛికంగా సింహసేనుణ్ణి కలిసిన ఆ వ్యక్తి కళింగ భూపతి మహేంద్రవర్మ. సింహసేనుడంటే ప్రజలు ఎందుకంత ప్రేమాభిమానాన్ని చూపిస్తున్నారో అతడప్పుడు గ్రహించగలిగాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.